మన ఆశ్రమంలో చాలా బాధాకరమైన సంఘటన అయితే జరిగింది. ఒక మనిషి ఎక్కడ పుడతారో ఎక్కడ మరణిస్తారో అది భగవంతుడు ఎక్కడ రాసి పెట్టాడనేది మనకు తెలియదు. వైజాగ్లో పుట్టి ఈరోజు గోరంట్లలో చనిపోవడం అసలు అనుకోలేని సంఘటన ఇది. ఎందుకంటే మన ఆశ్రమంలో వరలక్ష్మి అవ్వ అయితే వైజాగ్ నుంచి వచ్చింది. వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ మరణించడం చాలా బాధ అయితే అనిపిస్తుంది. అవ్వకైతే కూతురుంది. వాళ్ళ కూతురు అయితే మన ఆశ్రమంలో జాయిన్ చేయడం జరిగింది. అవ్వ అయితే మధ్యాహ్నం 1 గంట 1:30 టైంలో అయితే సడన్గా మరణించడం జరిగింది. అంటే మన శంకర మాస్టర్ అయితే భోజనం ఇద్దామని వెళ్ళినప్పుడు అవ్వని చూస్తే అవ్వ మరణించిందని చెప్పి అప్పుడే మనకైతే తెలియజేశాడు. కానీ ఈరోజు అయితే చూడండి, మన అవ్వ తాతలు అందరి మధ్యలో ఈరోజు అవ్వ చనిపోవడం ఒక అదృష్టం అనుకోవాలనో బాధ అనుకోవాలనో అర్థం కాలేదు. కానీ ఈరోజు అయితే మన ఆశ్రమంలో అందరికీ అయితే చాలా బాధనైతే కలిగిస్తుంది. మనం ఈరోజైతే ఇంకా అవ్వ వాళ్ళు తాత వాళ్ళందరూ ఇక్కడ ఉండి నైట్ అంతా భజనా కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. ఇంకా అలానే మనం రేపైతే ఇంకా అవ్వకి కార్యక్రమాలన్నీ మన శ్మశాన వాటికకి తీసుకెళ్ళి అక్కడైతే మన చేతుల మీదగానే నిర్వహించడం జరుగుతుంది. అది కూడా వీడియో ద్వారా మీ ముందుకైతే తీసుకొని వస్తాం.